అయ్యా నమస్కారం. మండుతున్నట్టుంది. గన్ గన్ వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూడడానికి జెంట్ల మేళ ఉన్నా పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? हम खाना नहीं बतक सकता. మేము అన్నలేకపోయినా బతకగలం. बाज लेकिन మందు नहीं सकता బతుకునే. ఇక్కడ దోమలు ఉన్నాయా? ఎన్ని కావాలి? లండన్ లో దోమలు లేవా? నో. అంటే లండన్ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఆపుకోలేకపోతున్నాను. కరెక్టే సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డోంట్ బి షాక్డ్. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతా లేదు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడే. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ప్రతి ఓడు ఏదోడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం ఇవ్వకపోతే మన పడి ఎడుతాడేమో. ఇచ్చి పెడతాం, మందేం పోయింది. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నౌ లెట్స్. అదే మనం ఫ్రెండ్స్ కదా. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. రారా గజ్జికొక్క అద్దా. ఎవరు నువ్వు ఇలా ఉన్నావంటే? ఒరే, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది బాయ్, ఆ చూపేంట్రా. ఇదేం ట్విస్ట్? వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? కొరదనం పోలేదా? అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. ఆడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఈ చదవడాలు పేస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ. పక్కన పిలిస్తే ఎంతమంది వచ్చారేంట్రా కదా. స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి బొరపాడైపోద్ది. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. మెడలో ఉన్న చైన్ కూడా, చేతుకున్న బ్రాస్లెట్ కూడా, ఆ వాచ్ కూడా, నువ్వు కూడా ఆ చైన్ కూడా, అన్ని ఇక్కడ కూడా ఉండే. ఇక్కడ రావట్లేదే. ఎలకండి సాయంకాలం టటై. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. మనసా అది మడిచి మనసు కూడా మడవాలా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కౌనే రేతు నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఊపిరి రావట్లేదు, నలిపేస్తుంది. ఈ ఆళ్ళకి చాలు ఎక్కువైపోయింది. అలాగే అలాగే, డోంట్ వరీ. అలాగే ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఎవనివరా నువ్వు?
మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? చిచ్చి, మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్దా మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? షుగర్ తక్కువైంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.